నమస్కారం. డాక్టర్ స్టాక్ గైనకాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు గర్భధారణ నుంచి కాన్పు దాకా ప్రతిదీ ప్రకృతి సహజంగా హాయిగా జరిగిపోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గర్భధారణ మొదలైనప్పటి నుంచి రకరకాల సమస్యలు మొదలవుతున్నాయి. గర్భిణీ ద- సమస్ గర్భిణీ దశలో తలెత్తే మధుమేహం, థైరాయిడ్, బీపీ మరియు ఫిట్స్ మొదలగునవి అలాంటివే. గర్భిణీ టైంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే తల్లి అలాగే పుట్టబోయే పిల్లలపై దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. గర్భిణీ సమయంలో తలెత్తే వివిధ రకాల సమస్యల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి ఆ చికిత్స గురించి తెలియచేయడానికి మనతో ఉన్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ మానస గారు. ప్రెగ్నెన్సీ టైంలో మీకు వచ్చే ఎలాంటి ప్రాబ్లమ్స్ గురించైనా మీకు డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాన్ని అడగవచ్చు. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. సో మేడం, అసలు ప్రెగ్నెంటీ టైం అనేది ఆడవాళ్ళలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంటుంది తన లైఫ్లోని. అలాంటి టైంలో తను ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుందంటారు? మెయిన్గా డయాబెటీస్ అని చెప్పుకుంటున్నాం ప్రజెంట్. డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. అసలు డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుందంటారు ఆ టైంలో? దానికి ఎలాంటి మనం మెడిసిన్స్ అవి తీసుకోవాలంటారు? గర్భంలో డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి, బీపీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూస్తున్నామండి. మన ముందు తరంలో అంత ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు కాదు, బట్ ఈ కాలంలో ఎక్కువగా చూస్తున్నాం మనం గర్భంలో ప్రాబ్లమ్స్. ఇవి ఎందువల్ల అనుకుంటే సెవెరల్ రీజన్స్ ఉన్నాయండి, చాలా పలు కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది అంతకుముందు పెళ్ళిళ్ళు త్వరగా అయ్యేవి, ప్రెగ్నెన్సీస్ త్వరగా అయ్యేవి. సో యంగ్ ఏజ్లో కొంచెం 20-25 వయసు మధ్యలో ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ తక్కువ ఉంటాయండి. వాళ్ళ బాడీ యంగ్గా ఉంటుంది, ఇంకా చిన్న వయసులో ఒంటికి కూడా తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో ప్రెగ్నెన్సీ అంటేనే ఒళ్ళంతా మార్పులు వస్తుంది. సో ఇంత మార్పులు, ఇట్ ఈస్ అ వెరీ చాలా ఫ్రెజైల్, సున్నితమైన స్టేజ్ అండి ప్రెగ్నెన్సీ అంటే. ఇవన్నీ తట్టుకోవడానికి వయసులో ఉన్న శరీరం చాలా గట్టిగా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నది లేట్గా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నారు. గర్భం అనేది, పెళ్ళిళ్ళు అనేవి ఇవన్నీ లేట్గా అవుతూ వస్తున్నాయి, అన్ని చదువుల వల్ల, కెరియర్ వల్ల. సో మనం కామన్గా చూస్తున్నది 30, 27, 30 ఈ టైంలో చూస్తున్నాము. కొందరు ఈవెన్ 30 నుంచి 35 వరకు కూడా ప్రెగ్నెన్సీస్ చూస్తున్నామండి. సో ఈ ఏజ్ పెరిగే కొద్దీ బాడీ తత్వం మారుతూ ఉంటుంది. సో బాడీ తత్వం మారే కొద్దీ వయసుతో పాటు బీపీ వచ్చే ఛాన్స్, షుగర్ వచ్చే ఛాన్స్ ఇవన్నీ పెరుగుతూ పోతాయండి. వీటితో పాటు లైఫ్ స్టైల్ అనేది కూడా ఉంటుంది. మనం ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉంటాం దీని గురించి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అండి. పాత రోజుల్లో ఇంట్లో పనులు అన్నీ సొంతగా చేసుకునేది ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మనకి అన్నిటికీ హెల్పర్స్ ఉన్నారు. అవును. వంట మనుషులు, పని మనుషులు అన్నిటికీ హెల్పర్స్ ఉన్నారు. సో ఆ స్ట్రేటా ఆఫ్ ద సొసైటీలో మనం ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ చూస్తాము. ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఇట్లా బాడీకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది అంటేనే ఎర్లీగా ప్రాబ్లమ్స్ 40 వయసులో రావాల్సినవి 50 వయసులో రావాల్సినవి 30కే వస్తుంటాయండి. ఇలాంటి వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళ బాడీ తట్టుకోలేక ఇవి బయటపడడం కూడా ఎర్లీగా బయటపడుతుంటాయి. సో వీటి వల్ల ఈ మధ్య కొత్తగా మనం చూస్తున్నవి ఎక్కువ. ఒకప్పుడు 10 ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఉంటే వాళ్ళలో ఒకరికి బీపీ షుగర్ ఉండేదండి. ఇప్పుడు 10 ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఉంటే వాళ్ళలో 6 మందికి 7 మందికి బీపీ షుగర్లు చూస్తున్నామండి. ఓకే. సో అంటే ఆ పాతకాలంతో పోల్చుకుంటే మారిన జీవన శైలి కూడా అందుకు కారణమే అనొచ్చు కదా. అవునండి. ఫుడ్ హ్యాబిట్స్ కూడా అలాగే ఉన్నాయి కదా. ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మారుతున్నాయి, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అందరూ ప్రొఫెషనల్స్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంటి పట్టున ఉండేవాళ్ళు. సో స్ట్రెస్ అనేది ఎంత కాదన్నా ఒక చాలా లెవెల్ వరకు తక్కువగానే ఉండేది. ఇప్పుడు వర్క్ స్ట్రెస్ అనేది, డైలీ ఉరుకులు పరుగుల జీవితం, ఇవన్నిటి వల్ల డెఫినెట్గా స్ట్రెస్ ఉంటుందండి. పైగా ప్రెగ్నెన్సీలో వర్కింగ్ ఉమెన్ని చూస్తుంటాం మనము. అంటే ప్రెగ్నెన్సీలో వర్క్ చెయ్యకూడదు అని కాదు, చెయ్యొచ్చు. దానివల్ల ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉంటుంది, రోజు ఆఫీస్కి వెళ్ళడం రావడం. కానీ ఆ వర్క్ స్ట్రెస్ అనేది తీసుకోకూడదండి. రిలాక్స్డ్గా ఎంత అయితే అంతవరకు చేసుకుంటూ నడిపిస్తే 9th మంత్ వరకు కూడా వర్క్ చేసుకోవడంలో ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే. అంటే వర్క్ స్ట్రెస్ పడకుండా ఉన్నంత వరకు ఓకే. వర్క్ స్ట్రెస్ వన్స్ వస్తే ఇలాంటి బీపీ షుగర్స్ లాంటివి రావచ్చు అంటున్నారు. అంటే పాత రోజుల్లో ఆడవాళ్ళు కూడా పొలాలకు వెళ్ళేవాళ్ళండి. ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉంటాము, పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్లో కన్స్ట్రక్షన్ వర్కర్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారండి, ఏ హెల్త్ ఇష్యూస్ ఉండదు. సో మనం చూస్తున్న హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అంటే అవన్నీ ప్రెగ్నెన్సీ ఆ 9 monthsలోనే వచ్చిన ప్రాబ్లమ్స్ కాదు. ముందు నుంచి బాడీ అలా తయారయ్యి సెడెంటరీ లైఫ్ స్టైల్స్తో బాడీ కెపాసిటీ తగ్గిపోయి
ఈ సున్నితమైన స్టేజ్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వగానే అన్ని బయటపడుతుంటాయండి. ఓకే. అది అంటే మనం చూస్తూనే ఉన్నాం నిజంగా మీరు అన్నట్టుగా రూరల్ ఏరియాస్ కానివ్వండి, అక్కడ కంపల్సరీగా ఉమెన్ అనేది 9th మంత్ వరకు అంటే టిల్ డెలివరీ డేట్ వరకు వాళ్ళు కష్టపడుతూ చేసుకుంటూనే ఉంటారు. బట్ మనం చూస్తే వాళ్ళకి చక్కగా నార్మల్ డెలివరీస్ అవుతుంటాయి. వాళ్ళకి బొజ్జ ప్రాబ్లం కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఇప్పుడు వంగి లేచి పనులు చేసే వాళ్ళకి మనం పొట్ట ముందర ఉన్న మసిల్ ఏదైతే మనం అబ్బాయిలకి సినిమాల్లో 6 ప్యాక్స్ చూపిస్తుంటారు చూసా, అదే మసిల్ అమ్మాయిలకు కూడా ఉంటుంది. రెక్టస్ మసిల్ అనేది అమ్మాయిలకు కూడా ఉంటుంది, ఆడవాళ్ళకి కూడా ఉంటుంది. సో పనులు చేసుకునే వాళ్ళకి, బట్టలు ఉతుక్కునే వాళ్ళకి, ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళకి, పొలం పనులు, వాళ్ళకి ఈ మసిల్ అనేది బాగా స్ట్రాంగ్ గా ఉంటుందండి. సో ప్రెగ్నెన్సీ అయినప్పుడు స్ట్రెచ్ అవుతుంది డెఫినెట్ గా, కానీ డెలివరీ అయిన తర్వాత బాగా రీకాయిల్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మళ్ళీ ఫ్లాట్నెస్ వచ్చేస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి పనులేమి చేసుకోకుండా ఈ రెక్టస్ మసిల్ అనే దానికి కొంచెం కండ బలహీనం ఉంటుంది. ఆ మసిల్ టోనే కొంచెం లూజ్గా ఉంటుంది అనమాట. దాన్ని మనం స్ట్రెచ్ చేసినప్పుడు మళ్ళీ రీకాయిల్ అవ్వదు. డెలివరీ అయిన తర్వాత రీకాయిల్ అయినా పూర్తిగా అవ్వదు, కొంచెం బొజ్జ మిగిలిపోతుంది. సో పేషెంట్లు అందరూ డెలివరీ అయిన తర్వాత అడుగుతుంటారు మమ్మల్ని, బొజ్జు పోవాలంటే ఏం చేయాలి డాక్టర్ అని. సో నేను ఆనెస్ట్లీ నా దగ్గర ఆ టైంలో ఆన్సర్ ఉండదు. అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయమని చెప్తాము, కానీ పర్ఫెక్ట్గా ముందులాగా రాదండి. ఆల్మోస్ట్ 90% పర్ఫెక్షన్ ముందులాగా రావాలి అంటే ప్రెగ్నెన్సీ ముందే దాన్ని పర్ఫెక్ట్గా టోన్ చేసి పెడితే ఆ ప్రాబ్లం ఉండదు. ఓకే. మనం జస్ట్ జనరల్గా చూస్తుంటాం ఇప్పుడు అన్ని నార్మల్ డెలివరీస్ పోయి సి సెక్షన్స్ ఎక్కువగా అయిపోయాయి, సిజేరియన్స్. వై బికాస్ దిస్ అంటే సి సెక్షన్స్ ఎందుకు అవుతున్నాయి అంటారు? ఏజ్ ఫ్యాక్టర్స్ ఇంకేమన్నా ఫ్యాక్టర్స్? సిజేరియన్ సెక్షన్స్ ఎక్కువగా అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. 1 గంట షో సరిపోదు అది చెప్పడానికి. సో ఇందులో పేషెంట్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని డాక్టర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. సో 2 కవర్ చేద్దాము. పేషెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకప్పుడు అందరికీ ప్రెగ్నెంట్ అయితే నాకు నొప్పులు వస్తాయి, నేను నొప్పులు భరించాలి, నాకు నార్మల్ డెలివరీ అవుతుంది అని మెంటలీ ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళు. సో రాను రాను సిజేరియన్ అనేది ఒక ఆప్షన్ ఉంది అని తెలిసిపోయింది అందరికీ. సో తెలిసిపోయే కొద్దీ ఎందుకు నేను నొప్పులు భరించాలి, నాకు ఈజీగా అనెస్థీజియాతో అయిపోతుంది కదా అని ఒక తత్వం వచ్చేసింది. సో అలాంటి పేషెంట్స్ని కన్విన్స్ చేయడం మాకు చాలా కష్టంగా ఉంది. లేదండి నొప్పులు అంటే ఇలానే ఉంటాయి, మీకు నార్మల్ డెలివరీ అవుతుంది, మీరు ఓపిక్గా వెయిట్ చేయండి. పోనీ కొందరికి ఇది పెయిన్లెస్ లేబర్ కూడా ఉంటుందండి మాకు. పెయిన్స్ తెలియకుండా ఇచ్చే మెథడ్స్ ఉన్నాయి. సో నొప్పులు తెలియకుండా కూడా డెలివరీ చేయొచ్చు. దాంతో మనకి 70 to 80% పెయిన్ రిలీఫ్ వస్తుంది. కానీ కొందరు పేషెంట్లు ఆ 20% కూడా మాకు వద్దు అంటారు. సో దీనివల్ల సిజేరియన్స్ చాలా పెరిగిపోతున్నాయండి. ప్లస్ ఈ కాలం అమ్మాయిలకు కూడా బాడీ స్ట్రెంగ్త్ చాలా తక్కువ, చిన్న నొప్పులు కూడా తట్టుకునే శక్తి లేదు, సున్నితంగా పెరుగుతున్నాం అందరం, మనకు చాలా లగ్జరీస్ ఎక్కువ అయిపోయినాయి. అవును. సో దీని వల్ల కూడా మనం సిజేరియన్స్ ఎక్కువ చూస్తున్నాము. దీంతో పాటు బీపీ షుగర్లు అని మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు దాకా. సో బీపీ షుగర్లు ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే బేబీకి అఫెక్ట్ పడుతుందండి వీటి మీద. సో హెల్దీగా ఉన్న ప్రెగ్నెంట్ విమెన్ డెలివరీ అవ్వాలంటే ఆ నొప్పులు వచ్చినప్పుడు గర్భసంచి అంత టైట్ అయినప్పుడు లోపల బేబీకి తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి దాని క్రానిక్గా 9 నెలల పాటు బేబీ మీద ఆ ఎఫెక్ట్ పడి ఉంటుంది. ఆ బీపీ ఎఫెక్ట్ అనేది, ఆ రక్త ప్రవాహం తగ్గడము బీపీ ఉన్న వాళ్ళలో. సో బేబీ కొంచెం సున్నితంగా ఉండడము. సో ఆ నొప్పులు వచ్చినప్పుడు బేబీ శక్తి కూడా తక్కువ ఉంటుంది. కొన్నిసార్లు అట్లా నొప్పులు స్టార్ట్ అవ్వగానే బేబీ గుండె చప్పుడు తగ్గిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. అలా తగ్గినప్పుడు అప్పుడు మేమే రిస్క్ చేయమన్నమాట. సో ఇక్కడ దాకా వచ్చి 9 నెలల తర్వాత నార్మల్ డెలివరీ కోసం అని ఈ బేబీని రిస్క్ చేయకూడదు. సో మేము అలాంటప్పుడు సిజేరియన్ రిస్క్స్ ఉంటాయి. సో ఇట్లా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే పేషెంట్స్కి ముందుగానే మెంటలీ సిజేరియన్ ఫిక్స్ అవ్వకూడదు. సో ముందుగానే కొంచెం ప్రెగ్నెన్సీ మీద యూనో నాలెడ్జ్, చాలా ప్రెగ్నెన్సీ మీద బుక్స్ ఉన్నాయి, మెడికల్ బుక్స్ కాకుండా నాన్ మెడికల్ బుక్స్. ప్రెగ్నెన్సీలో న్యాచురల్గా మీ బాడీకి ఎలా అవుతుంది, ఏమవుతుంది, మీరు ఎలా ఇవన్నీ తట్టుకోగలగాలి అని ఏమేమి చెయ్యాలి, ఇవన్నీ చదువుతూ ఉన్న వాళ్ళకి మెంటలీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. స్ట్రాంగ్గా డాక్టర్ లేదు నాకు నార్మల్ డెలివరీయే కావాలి అని వచ్చిన వాళ్ళు 99% నా దగ్గర నార్మల్ డెలివరీలే అవుతున్నారు. లేదు డాక్టర్ నాకు భయం అని ఫస్ట్ నుంచే ఉన్న వాళ్ళు మాత్రం సిజేరియన్స్ ఎక్కువ అవుతున్నారు.
మీరు ఏది ప్రిఫర్ చేస్తారంటారు, నార్మల్ డెలివరీ? మేము డెఫినెట్గా నార్మల్ డెలివరీయే ప్రిఫర్ చేస్తామండి. రైట్ నౌ నేను వర్క్ చేసే ప్రతి సెంటర్లో నార్మల్ డెలివరీస్కి సిజేరియన్స్కి ఛార్జెస్ కూడా సేమ్ పెడుతున్నాము. సో దట్ పేషెంట్స్కి ఏంటి డబ్బుల కోసమా అనే డౌట్ కూడా లేకుండా నార్మల్ డెలివరీ చేయడం చాలా కష్టం అండి మాకు, సిజేరియన్ చాలా ఈజీ. ఈ విషయం అందరికీ తెలియదు జనరల్ పబ్లిక్కి. సో గైనకాలజిస్ట్లకి సిజేరియన్ చేయడం ఈజీ అండి. గంట సేపు సర్జరీ మత్తు ఇచ్చేస్తారు, బేబీని తీసేస్తాము, ఇంటికి వెళ్ళిపోతాం మేము. నార్మల్ డెలివరీ అంటే 12 గంటల పాటు 18 గంటల పాటు పేషెంట్తో పాటు కూర్చొని బేబీని చూసుకుంటూ, బేబీ గుండె చప్పుడు చూసుకుంటూ, మదర్ని చూసుకుంటూ, అది కష్టం కానీ అదే మంచిదండి. మదర్కి అదే కష్టం, డాక్టర్కి అదే కష్టం, కానీ మంచిది అదే. అందరూ నార్మల్ డెలివరీకి వీలైనంత వరకు ట్రై చేయాలి. ఓకే. ఇప్పుడు మనం షుగర్ తీసుకున్నాం కదా డాక్టర్, మరి షుగర్ అనేది మనకి వంశపారంపరంగా ఉంటే ఆ ప్రెగ్నెన్సీ టైంలో అనేది మనకి బయటపడుతుందంటారా, లేకపోతే ఏ ఇతర కారణాల వల్ల షుగర్ అనేది రావచ్చు అంటారు? ఇప్పుడు షుగర్ రావడానికి జెనెటిక్ కాంపోనెంట్ ఉంది అండి. పేరెంట్స్కి ఉన్న వాళ్ళలో షుగర్ వీళ్ళకి వచ్చే ఛాన్స్ కొంచెం శాతం ఉంటుంది. అట్లని ప్రతి వాళ్ళకి పేరెంట్స్కి షుగర్ అంటే పిల్లలకి షుగర్ వస్తుందని గ్యారంటీ కూడా ఉండదు. లైఫ్ స్టైల్ మళ్ళీ దీంట్లో కూడా ఇట్ ప్లేస్ అ రోల్. సో బాగా హెల్దీగా ఉన్న పేరెంట్స్ పిల్లలకి షుగర్ చూస్తుంటాం మనం. ఎందుకంటే ఈ పిల్లల జనరేషన్ వాళ్ళు సరిగ్గా డయట్ హెల్దీగా మెయింటైన్ చేయలేదు, ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల వీటి వల్ల పిల్లల్లో కూడా మనం చూస్తుంటాము. సో కంప్లీట్గా పేరెంట్స్ని బ్లేమ్ చేసేదానికి లేదు. సో డయాబెటీస్ ఈజ్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. సో హెల్దీ డయట్ మెయింటైన్ చేసి ఎక్సర్సైజెస్ మెయింటైన్ చేసిన వాళ్ళకి డయాబెటీస్ ప్రాబ్లం ఉండదండి. ఓకే. అంటే ముందు నుంచే రాకుండా మన ప్రెగ్నెన్సీ ఒక ప్లానింగ్ అనేది ఇప్పుడు కంపల్సరీగా, ఇదివరకు ప్లానింగ్ అంటే ఏంటో తెలియదు, ఇట్స్ జస్ట్ కామన్ థింగ్, జస్ట్ 3 నెలలో 4 నెలలో చూపించుకునే వాళ్ళు ఇది వరకు. ఇప్పుడు దాన్ని ప్లానింగ్ అంటున్నారు, ప్లానింగ్ చేసుకోవడం అంటున్నారు, అది ముందు నుంచే ప్రిపేరింగ్గా. అంటే ఈ టైంలో మనం ఎలాంటి అంటే హెల్త్ కండిషన్స్ ఎలా చూసుకోవాలంటారు, ఇలాంటివన్నీ రాకుండా ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటారు? ఇప్పుడు ఈ ముందుగా ప్లానింగ్ చేసుకోవడం అనేది మీరు మంచి పాయింట్ రేస్ చేశారండి. దీన్ని ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటాం మేము. సో పాత రోజుల్లో ప్రెగ్నెన్సీ అయిన తర్వాత 3వ నెలకు కానీ అప్పుడు బాగా వాంతులు ఎక్కువైనప్పుడు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు అలా ఉండదండి. పిండం తయారీ అనేది నెల ఆ రోజుల్లోనే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు పీరియడ్ ఇవాళ వచ్చింది అని నెక్స్ట్ పీరియడ్ రాలేదు అంటే ఆ మధ్యలో 15 డేస్కే పిండం స్టార్ట్ అయినట్టు గ్రోత్. సో ఆ పిండం తయారీ ఎర్లీ స్టేజెస్లోనే అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో మనము పేషెంట్కి ముందుగా హెల్త్ బాగాలేకపోతే ఆ పిండం మీద అఫెక్ట్ పడేది అనేది చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది. సో ఇది జరగకుండా ఉండడానికి మేము ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది చెప్తున్నామండి. సో అంటే పెళ్ళయ్యి లేదా పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి ఎవరైనా ప్రెగ్నెన్సీ ఇప్పుడు మనం ప్లాన్ చేసుకుందాం, ఇప్పుడు మనం రెడీగా ఉన్నాం ప్రెగ్నెన్సీకి అనుకున్న వాళ్ళందరూ ఒకసారి గైనకాలజిస్ట్ని కలిసి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది తీసుకోవాలండి. సో ఈ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్లో ఏం జరుగుతుందంటే మీ బేసిక్ బ్లడ్ టెస్ట్ చేస్తారు, థైరాయిడ్ టెస్ట్ ఒకటి, షుగర్ టెస్ట్ ఒకటి చేస్తారు. సో షుగర్ ముందే ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ కంట్రోల్ చేసి అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే పిండం తయారీ బాగుంటుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొందరికి ముందుగా తెలుసుండదు అందరికీ. సో ఇవన్నీ మనకి ప్రెగ్నెన్సీలో 3వ నెలలో 4వ నెలలో మేము టెస్ట్ చేసినప్పుడు బయటపడుతుంటాయి. అవే ముందే తెలుసుంటే పిండం ఇంకా పర్ఫెక్ట్గా ఉండేది గ్రోత్. సో ఇవన్నీ టెస్ట్ చేస్తాము. పైగా ఫోలిక్ యాసిడ్ అని ఒక టాబ్లెట్ ఉందండి. ఫోలిక్ యాసిడ్ అనేది ఇది ఒక విటమిన్. ఈ విటమిన్ బాడీలో తక్కువగా ఉన్న వాళ్ళకి పిండం తయారీలో ప్రాబ్లమ్స్ చూస్తుంటాం అప్పుడప్పుడు. సో బేసిక్లీ మెదడ్, స్పైన్ ఇవన్నీ ఎర్లీగా ఫామ్ అవుతాయి. అందుకని ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీలో అందరూ ఫస్ట్ 3 నెలలు వేసుకుంటారు, బాగానే ఉంది. కానీ ప్రెగ్నెన్సీ రాక ముందే 3 నెలల ముందు నుంచే వేసుకుంటే అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందండి. ఓకే. అంటే ప్రీ ప్లానింగ్కి అలాగే జస్ట్ నార్మల్గా 3rd మంత్లో చూపించుకునే దానికి చాలా డిఫరెన్సెస్ ఉంది. బేబీ తయారైపోయి ఉంటుందండి 3వ నెల కల్లా. 3వ నెల కల్లా పిండం మెయిన్ స్ట్రక్చర్ అంతా అయిపోయి ఉంటుంది. 5వ నెలకి మనం గుండె, బ్రెయిన్, కిడ్నీస్ ఇవన్నీ చూస్తాము. అవన్నీ అప్పుడు సైజ్ పెరుగుతూ వస్తాయి. కానీ మెయిన్ ఫార్మేషన్ అంతా చాలా ఎర్లీగా ఉంటుంది. ఆ టైంలో అఫెక్ట్ పడకుండా ఉండాలి అంటే ముందు నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అంటే మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ఓకే ప్రీ ప్లానింగ్ ఉంటే ఓకే, కొంతమంది ఇలాగ ప్లానింగ్ చేసుకొని వాళ్ళు ఉంటారు కదా, ఇట్స్ జస్ట్ నార్మల్గా
ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మరి వాళ్ళకి 3rd మంత్ నుంచి 5th మంత్ వరకు ఇస్తూ ఉంటారు కదా, అది ఓకే అండి? ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకొని వాళ్ళకి వీళ్ళే ఎక్కువ శాతం ఉంటారు. 80% 80 and 90% వీళ్ళే ఉంటారు. సో వీళ్ళు ఏం చేయాలంటేనండి, పీరియడ్ మిస్ అయిన వెంటనే ఈ మధ్య హోమ్ ప్రెగ్నెన్సీ టెస్టే దొరుకుతున్నాయి మనకి. యూరిన్ టెస్ట్, మూత్రంతో ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ టెస్ట్. పీరియడ్ టైంకి రాలేదు అంటే ఇంట్లో టెస్ట్ చేసుకొని పాజిటివ్ అని వస్తే వెంటనే డాక్టర్ కనపడాలండి. లేట్ చేయకూడదు. వచ్చే నెల వెళ్దాం, ఎలాగో 3 నెలల దాకా స్కానింగ్ చేయరు, ఇలా ఉండదండి. నెలన్నరకే ఉంటుంది ఫస్ట్ స్కాన్. సో పాజిటివ్ అని తెలిసిన వెంటనే వచ్చేస్తే మేము అప్పుడు వెంటనే టెస్ట్లు, ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేసేస్తే ఆ డ్యామేజ్ కొంతవరకు తగ్గించినట్టే అవుతుంది. సో అందుకనే దీనికి ఇది చెయ్యాలి అంటే అందరూ వాళ్ళ పీరియడ్ డేట్స్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలండి. కొందరు పీరియడ్ మిస్ అయిన విషయమే గమనించరు. ఇప్పుడు అందుకే దానికోసమే కొన్ని యాప్స్ అనేవి ఉంటున్నాయి. సో ఐడెంటిఫైడ్. అవును, అన్ని రకరకాల అవసరం లేని వాటికి మనం యాప్స్ వాడుతున్నాము. పీరియడ్ యాప్స్ డెఫినెట్ గా యూజ్ చేయాలండి. ప్రెగ్నెన్సీకి కూడా యాప్స్ ఉన్నాయి. సో ప్రెగ్నెన్సీలో మన నంబర్ ఆఫ్ వీక్స్ ఎన్ని గడిచిపోయింది ఇవన్నీ ట్రాక్ చేసుకోవచ్చు. దాంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదని కూడా కొన్ని యాప్స్, అన్ని 100% డాక్టర్స్ చెప్పినట్టు చెప్పకపోవచ్చు, బట్ యాప్స్ ఆర్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్. మోస్ట్ ఆఫ్ సమ్వాట్ హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడండి. హలో, నమస్తే అండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్ మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మాకు అంటే బాబు పుట్టి ఒక 11 months అయింది మేడం. ఓకే. సిజేరియన్ జరిగింది లాస్ట్ ఇయర్ March 31. అంటే మేడం ఇప్పుడు కొద్దిగా మా మిస్సెస్ కొద్దిగా బరువు పెరిగినట్టు ఉంది మేడం. అంటే బరువు తగ్గడానికి ఎలాంటి డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఎలాంటివి చేస్తే బాగుంటుంది? మీ ఆవిడ ఇంకా పాలు పడుతున్నారా అండి బిడ్డకి? పడుతున్నారు మేడం, పడుతున్నారు. ఓకే. ప్రెగ్నెన్సీ ముందు వెయిట్ ఎంత ఉన్నారు? 55 ఉండే మేడం. ఇప్పుడు ఎంత ఉన్నారు? ఇప్పుడు 60 ఉన్నారు మేడం. ఓకే. 5 kgs మాత్రమే పెరగడం పెద్దగా భయపడాల్సిన విషయం ఏమి లేదండి. మామూలుగా ఇప్పుడు పిల్లలకి పాలు పట్టేటప్పుడు ఎలా ఉంటుందంటే, బాడీకి ఆటోమేటిక్గా బేబీకి న్యూట్రియంట్స్ సప్లై చేయాలి కాబట్టి పౌష్టిక ఆహారం అదంతా డిమాండ్ పెరుగుతుందండి బాడీకి. ఎందుకంటే మదర్ తీసుకుంటేనే మదర్ ద్వారా బేబీకి సప్లై వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉంటుందంటే మదర్కి ఆకలి ఎక్కువగా ఉంటుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో తినడం అనేది తగ్గించాలి అని చెప్పాం మేము. సో బ్రెస్ట్ ఫీడింగ్ అంతా ఆగిపోయిన తర్వాత అప్పుడు మదర్ కొంచెం డయట్ చేంజెస్, డయటింగ్ అంటే తగ్గించి తినడం కాదండి, మార్చి తినడం. ఇది చాలామందికి అర్థం కాని విషయం. సో పాలు పట్టిన రోజులు పర్వాలేదండి, ఏమి ఇబ్బంది లేదు. కొంచెం ఈవినింగ్ వాకింగ్స్, ఎక్సర్సైజ్, ఇంట్లో స్కిప్పింగ్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉండొచ్చు. చిన్న పసిబిడ్డను వదిలేసి బయటికి వెళ్ళి జిమ్ చేయడం అనేది కూడా కష్టమే. సో పిల్లలకి పాలు పట్టడం ఆపేసిన తర్వాత అప్పుడు కొంచెం డయట్ మార్పులు చేయొచ్చండి. సో తెల్లన్నం బదులు కొర్రలన్నం తీసుకోవడం, బ్రౌన్ రైస్ తీసుకోవడం, లేదా చపాతీలు తీసుకోవడం, గోధుమ రవ్వతో తినడం, ఇలాంటి మార్పులు కొన్ని చేసుకోవచ్చు. ఆకుకూరలు ఎక్కువగా తినచ్చు, దుంప కూరలు తగ్గించేసి ఆకుకూరలు ఎక్కువగా తినచ్చండి. వీటితో పాటు పప్పు ఎక్కువ తీసుకోవాలి. పప్పు అంటే ప్రోటీన్ అండి. ప్రోటీన్ ఉండేది పప్పు, కోడిగుడ్లు, మాంసంలో మాత్రమే. సో ఇవి 3 తీసుకోవాలి, కానీ నూనె తగ్గించి తీసుకోవడం కొంచెం హెల్దీ అండి. ఇది ప్రెగ్నెంట్ మదర్సే కాదు, ఇవన్నీ అందరూ ఫాలో అవ్వచ్చు. కానీ వెయిట్ లాస్ చేస్తున్న వాళ్ళు కొంచెం గట్టిగా ఫాలో అవ్వాలి. దీంతో పాటు ఎక్సర్సైజ్ చేయాలండి. ఎక్సర్సైజ్ అందరికీ చెప్పంగానే మొహం చిన్నదైపోతుందండి, ఎక్సర్సైజ్ చెయ్యాలా అని. నేను డైరెక్ట్గా చూస్తుంటాను పేషెంట్లని. కానీ ఎక్సర్సైజ్ అంత బెస్ట్ రెమెడీ వేరే లేదండి. ఎక్సర్సైజ్ అంటే సినిమా హీరోయిన్ లాగా పడి చేయనవసరం లేదు. కొంతమంది అయితే టైం కూడా లేదండి, మేము అసలు టైం లేదనేది పిల్లలు ఉన్న వాళ్ళకి మేబీ కొంచెం కష్టం. ఇంట్లో ఎవరన్నా హెల్ప్ ఉంటే చూసుకోవడానికి అమ్మ వాళ్ళు, అత్తగారు వాళ్ళు ఉంటే బాగానే ఉంటుంది. బట్ అట్లీస్ట్ ఇంట్లోనే వీలైనంత వరకు స్కిప్పింగ్ కానీ, స్టెప్స్ పైకి కిందకి ఎక్కడం కానీ, ఇంట్లోనే చేసుకోవాల్సిన ఎక్సర్సైజెస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ యూట్యూబ్లో ఈజీగా దొరుకుతున్నాయండి. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ అన్నీ కొంచెం అలవాటు చేసుకోవాలి. ప్లస్ సిజేరియన్ అయింది అన్నారు, సో పొట్ట మీద బరువు పడే ఎక్సర్సైజ్లు ప్రస్తుతానికి చేయకూడదండి. లోపల కుట్లు పూర్తిగా కరగడానికి 1.5 సంవత్సరం పడుతుంది. సో అట్లీస్ట్ 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల వరకు పొట్ట మీద బరువు పడే ఎక్సర్సైజెస్ చేయకూడదు. అంటే యాబ్స్ అంటారు. యాబ్స్ అనే ఎక్సర్సైజెస్ చేయకూడదు. రెగ్యులర్ ఎక్సర్సైజెస్, వాకింగ్, స్కిప్పింగ్, రన్నింగ్ ఇవన్నీ చేయొచ్చండి. స్టెప్స్ ఎక్కడం అన్నీ చేయొచ్చు.
ఓకే డాక్టర్, మరో కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, హలో, చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? నా పేరు ప్రతిమ మేడం, కావాలి నుంచి. చెప్పండి ప్రతిమ గారు, చెప్పండి అమ్మా మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాకు ఒక 3 years బ్యాక్ కొంచెం పీరియడ్స్ ఇరెగ్యులర్ గా వస్తున్నాయి మేడం. మ్మ్. అప్పుడు స్కాన్ చేస్తే ప్రాబ్లం ఏం లేదని చెప్పారు మ్మ్. మేడం. మళ్ళీ ఇప్పుడు 4-5 months నుంచి మళ్ళీ అలాగే వస్తున్నాయి. మళ్ళీ స్కాన్ చేయించాము. మ్మ్. చేస్తే గర్భసంచి కొంచెం మందంగా ఉంది అన్నారు. ఈ టాబ్లెట్ ప్రతిరోజు టాబ్లెట్ వాడుతున్నాను. అంటే 3 months వాడమని చెప్పారు. సాయంత్రం ఒక్కొక్కటి వేసుకుంటున్నా. 21 days వేసుకుంటాను, ఆపేసుకుంటున్నాను. మ్మ్. ఓకే. ఈ బ్లీడింగ్ కొంచెం ఈ 3-4 months నుంచి బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంది మేడం. ప్రతిమ గారు వయసు ఎంత అండి? 45 years మేడం. ప్రతిమ గారు 45 years వయసులో మీకు ఇంకా త్వరగా ముట్లు ఆగిపోయే టైంకి దగ్గర పడుతున్నారండి మీరు. మామూలుగా మన ఇండియన్ కంట్రీ ఆడవాళ్ళలో 50కి 2-3 సంవత్సరాల పైన కింద ఆగిపోతుంటాయి పీరియడ్స్ అనేది అందరికీ. సో ఈ ఆగిపోయే టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాని ముందు 2-3 సంవత్సరాల నుంచే కొంచెం హార్మోన్స్లో మార్పు వస్తుంది. ముందున్నంత హార్మోన్స్ ఉండవు, తగ్గుతూ వస్తాయి. గ్రాడ్యువల్గా ఆ తర్వాత పూర్తిగా ఆగిపోతాయి. సో ఇలా హార్మోన్స్ తగ్గుతూ వచ్చినప్పుడు ఇది కూడా ఒక రకమైన ఇంబ్యాలెన్సేనండి. కొందరు బాగానే తట్టుకుంటారు, లేట్గా వచ్చి ఆగిపోతాయి. కొందరు తొందరగా వచ్చి ఆగిపోతాయి. సో ఇర్రెగ్యులర్గా ఉన్న వాటి గురించి మనం వరి అవనవసరం లేదు. హెవీగా ఉందా లేదా అనేది చూడాలండి. మీరు ఇప్పుడు హెవీ బ్లీడింగ్ ఉందని చెప్పారు. సో ఆగిపోయే టైంలో హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి ప్రతి నెల అలా హెవీగా రావడం అనేది ఇట్ ఈస్ నాట్ అ గుడ్ సైన్ అండి, మంచిది కాదు అది. మీరు 21 మాత్రలు వేసుకుంటున్నాను అంటున్నారు, అవి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అండి. ఆ 21 మాత్రలు ఒక ప్యాకెట్లో ఉండేవి మీరు ఎక్కువ నెలలు వాడకూడదండి. వాటి వల్ల ఎంత ఎక్కువ నెలలు వాడితే అంత ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఈ 21 మాత్రలు అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. సో దానికి మీరు ఇప్పుడు 3 నెలలు వాడానన్నారు, అది త్వరలో ఆపేయడం బెటర్. దీని బదులు కాపర్ టీ అని మీరు ఒక లూప్ వినుంటారండి, అలాంటిదే హార్మోన్ లూప్ ఉంటుంది, మిరీనా అంటారు దాని పేరు. ఈ హార్మోన్ లూప్ వేయించుకోవడం మేలండి. ఈ గర్భసంచి లోపల పొర ఏదైతే ఎక్కువ పెరిగి ఎక్కువ బ్లీడింగ్ వస్తుందో ఆ పొర పెరగకుండా చూసుకుంటుందండి. సో ఆ లూప్ వేయించుకోవడం బెటర్. ఆ లూప్ 99% పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఆ 1% మందికి ఎవరికైతే ఆ లూప్ కూడా పనిచేయదో వాళ్ళకి మేము గర్భసంచి తీసే సర్జరీ చెప్తామండి. కానీ 99% వరకు ఈ బ్లీడింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ లూప్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. ఈ మిరీనా అనే లూప్ వేయించుకోవచ్చండి ప్రతిమ గారు. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, మీ కాల్ కలిసింది, మాట్లాడండి. హలో, నా పేరు నందిని అండి. మేము గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాము. నందిని గారు, చెప్పండి అమ్మా మీ సమస్య గురించి డాక్టర్ గారికి. మా మదర్ కి 1.5 months బ్యాక్ గర్భసంచి తీసేశారండి. ఓకే. ఇంకా స్టిల్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది. సో దాని గురించి అడుగుదామని. వయసు ఎంతండి? 45 years ఉంటాయండి. గర్భసంచి తీసేయడానికి కారణం ఏంటండి? గడ్డలు ఉన్నాయని చెప్పారండి గర్భసంచిలో. ఓకే. ఓకే నందిని గారు, ఇప్పుడు కంటిన్యూగా అవుతుంది ఆగకుండా 20 days. సో దాని గురించి తీసేశారు. ఫైబ్రాయిడ్స్ ఉండుంటాయి గర్భసంచిలో. గడ్డలు కామన్గా ఫైబ్రాయిడ్ గడ్డలే ఉంటాయండి. నందిని గారు, ఒకసారి గర్భసంచి తీసేసిన తర్వాత ఈ ఆడవాళ్ళకి వైట్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి. ప్రతి ఒక్కరు దాని గురించే మాట్లాడుతుంటారు. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కింద మానం ఏరియాలో నుంచి వస్తుందండి, అది గర్భసంచిలో నుంచి రాదు. సో గర్భసంచి తీసిన వాళ్ళకు కూడా ఈ మానంలో ఈ డిశ్చార్జ్ చూస్తుంటాము. సో వయసులో ఉన్న పిల్లలకి ఈ డిశ్చార్జ్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అంటే పీరియడ్స్కి ముందు టైంలో లేదా సైకిల్ నెల మధ్యలో గుడ్డు విడుదలైన టైంలో కొంచెం పల్చబడుతుంది అనమాట ఈ డిశ్చార్జ్ అనేది. ఇప్పుడు నోట్లో ఎంగిల్ ఎలా ఉంటుందో కింద మానంలో కూడా డిశ్చార్జ్ ఉంటుందండి. అది ప్రకృతి పరంగా వెజైనాని క్లీన్ చేసే మెకానిజం అది. సో అలా సెక్రీషన్స్ ఉంటే వెజైనా క్లీన్గా ఉంటుంది అని అర్థం. కానీ అది పెరుగులాగా తెల్లగా కనిపించినప్పుడు, లేదా బాగా దుర్వాసన వచ్చినప్పుడు, లేదా ఎక్కువ దురద కానీ ఇచ్చింగ్ అంటాం కదా, దురద ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అప్పుడు ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తాము. వయసు అయిన వాళ్ళలో ఎలా ఉంటుందంటే ఆ కింద స్పెషలీ గర్భసంచి తీసేసిన వాళ్ళకి ఎండిపోతుందండి ఆ ఏరియా అంతా. ఓకే. ఆ మానవ ఏరియా అంతా ఎండిపోయినప్పుడు ఆ ఇరిటేషన్ వల్ల లోపల డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. అది ప్రతిసారి ఇన్ఫెక్షన్ అని అనుకోకూడదు. దాన్ని మీరు ఒక్కసారి పరీక్ష చేయించుకోండి. అది కింద పరీక్ష చేసి చూస్తే కానీ పర్ఫెక్ట్గా అర్థం కాదు ఇన్ఫెక్షనా కాదా అనేది.
90% మామూలుగా ఆ ఎండిపోవడం వల్ల ఆ డిశ్చార్జ్ వస్తుంది. అలాంటప్పుడు హార్మోన్ క్రీమ్స్ ఉంటాయండి. ఆ హార్మోన్ క్రీమ్స్ రాసుకుంటే ఆ ఎండిపోయే ప్రాబ్లం తగ్గిపోతుంది. సో అది మేజర్ ఇష్యూ కాదు. కొన్నిసార్లు షుగర్ కూడా ఉంటే ఈ వయసు ఆడవాళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ చూస్తుంటాము మనము కింద మానం భాగంలో. అలాంటప్పుడు ఇన్ఫెక్షన్స్ మేము చూసే దాన్ని బట్టి పరీక్ష చేసిన తర్వాత ఏ ఇన్ఫెక్షన్ ఇది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తుంటామండి. సో ఒకసారి పరీక్ష చేయించుకోండి నందిని గారు మీ అమ్మగారికి. థ్యాంక్ యూ మ్యామ్. మరో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదామండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా. చెప్పండి మీ సమస్య గురించి డాక్టర్ గారికి. హలో హలో, మేడం, నా చెప్పండి. పేరు హారిక. చెప్పండి అమ్మా. చెప్పండి హారిక గారు. నాకు డెలివరీ అయ్యి 2 months అయింది మేడం. ఓకే. డెలివరీ అయినప్పటి నుంచి మామూలుగా ఒళ్ళు తిరుగుతుంది, హెడేక్ వస్తుంది మేడం. హెడేక్ వస్తుందా? ఒళ్ళు తిరుగుతోంది, హెడేక్ వస్తుందంట. ఓకే. మేడం ఇంకా అమ్మా, ఆ రెండేనా? అవే మేడం, కొంచెం ప్రాబ్లం ఉంది. పాలు పట్టే టైంలో మీరు హెడేక్ అనేది, బాడీ వీక్నెస్ అనేది మీ ఆహారం ఏంటండి? ఏంటమ్మా? గ్యాస్ డైజెస్ట్ వల్ల కన్నా. గ్యాస్ట్రైటిస్ కాదండి, మీరు పాలు పడుతున్నారని అనుకుంటున్నాను నేను. 2 నెలలే అయింది కదా డెలివరీ అయ్యి. పాలు పట్టే టైంలో మీ ఆహారం సరిగ్గా లేకపోయినా, మీ వాటర్ ఇంటేక్ అంటే నీళ్ళు తాగడం సరిగ్గా తీసుకోకపోయినా లో బీపీ వచ్చేస్తుందండి. పాలు పట్టే తల్లులకి ఎప్పుడు బీపీ కరెక్ట్గా ఉండాలి అంటే కనీసం 3-4 లీటర్లు రోజుకి నీళ్ళు తీసుకోవాలండి. మీరు తీసుకునే నీళ్ళల్లో సగం పాల రూపంలో బేబీకే వెళ్ళిపోతుంటుంది. సో మీరు తక్కువ తీసుకున్నారంటే మీకు నీళ్ళు సరిపోవు, అప్పుడు బీపీ డౌన్ అయిపోతుంది. బీపీ డౌన్ అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది తలే అండి. సో అప్పుడు హెడేక్ వస్తుంది. సో మీరు కొబ్బరి నీళ్ళు, ఫ్రూట్ జ్యూస్లు, నీళ్ళు అన్నీ కలిపి రోజుకి 3-4 లీటర్లన్నా తీసుకోవాలండి. దాంతోపాటు ఆహారం బాగుండాలి. ఎందుకంటే పాలంటే మీ ఒంట్లో ఉన్నవన్నీ పాలల్లోకి లాగేసుకుంటారండి బేబీస్. అప్పుడు మీకు తక్కువైనప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ వస్తుంది. సో మీరు ఆహారం పెంచాలి బాగా. డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, నాన్ వెజ్ కానీ, కోడిగుడ్లు కానీ ఇవన్నీ కరెక్ట్గా తీసుకోవాలండి. ఇవన్నీ తీసుకుంటే మీకు ఆ వీక్నెస్ వల్ల సిమ్టమ్స్ రావు. ఓకే మేడం. మరి ఇందాక అనుకున్నాం కదా షుగర్ వస్తుంది కంపల్సరీగా అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ వచ్చేసింది ప్రెగ్నెన్సీ టైంలో. సో వచ్చినాక మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే దాన్ని కంట్రోల్ చేయగలుగుతూ ఉంటారు? అలాగే మనకి ఫీటస్ అనేది కడుపులో ఉంటుంది కాబట్టి దాని మీద ప్రభావం చూపించకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో షుగర్లో, ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చినప్పుడు దీని ప్రభావం తల్లి మీద పడుతుంది, బిడ్డ మీద పడుతుందండి. తల్లి మీద పడే ప్రభావం ఎలా ఉంటుందంటే, ఒంట్లో ఎప్పుడైనా షుగర్ పెరిగిందంటే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయండి. ఆ ఇన్ఫెక్షన్స్ మూత్రంలో ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, వెజైనాలో ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, చెవు ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈవెన్ పంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తాయండి షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. సో ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ షుగర్ ఉన్న వాళ్ళకి పెరిగిపోతుంది. కామన్గా మేము చూసేది మూత్రంలో ఇన్ఫెక్షన్. ఈ మూత్రంలో ఇన్ఫెక్షన్ అలా రిపీటెడ్గా పదే వస్తుంటుంది ఆ 9 నెలల టైంలో. అలా పదే మూత్రం ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే నెలలు నిండకుండానే నొప్పులు వచ్చే రిస్క్ ఉంటుందండి. ఇవన్నీ తల్లికి వచ్చే ప్రాబ్లమ్స్. దీంతోపాటు ఉమ్మనీరు ఎక్కువ అయిపోతుంది. ఓకే. షుగర్ ఉన్న మదర్స్కి బిడ్డ చుట్టూ ఉండాల్సిన ఉమ్మనీరు చాలా ఎక్కువ అయిపోతుంది. సో 10-15% అని మేము స్కాన్స్లో లెక్కేసుకుంటుంటాం. షుగర్ ఉన్న వాళ్ళకి 20-25 ఇలా కూడా వస్తుంటాయి. సో అంత ఎక్కువ ఉమ్మనీరు వచ్చినప్పుడు మదర్కి బరువు పెరిగిపోతుంది, నడుము నొప్పులు మొదలవుతాయి, నడవడం కష్టం, పైగా నొప్పులు తొందరగా డెలివరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి. నెలలు నిండకుండానే 7వ నెలలో 8వ నెలలోనే నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ తల్లికి ఉండే ప్రాబ్లమ్స్. బిడ్డకి షుగర్ వల్ల తల్లికి ఎంత షుగర్ ఎక్కువ ఉండే కొద్దీ బిడ్డకి అంత డౌన్ అయ్యే రిస్క్ ఉంటుందండి. సో తల్లికి బిడ్డకి మధ్యలో రక్త ప్రవాహం ఏదైతే జరగాలో అది షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ జరుగుతుంది. సో బేబీ వెయిట్ ఎక్కువగా పెరగదు. కొందరు బేబీస్ తల్లికి అసలు అన్కంట్రోల్డ్గా షుగర్ మరీ ఎక్కువ ఉంటే కొన్ని బేబీస్ మరీ ఎక్కువగా లావుగా పెరిగిపోతాయి. ఆ బేబీస్కి నార్మల్ డెలివరీ చేయడం కష్టం. సో ఇలా మదర్ షుగర్ రేంజ్ని బట్టి బిడ్డకు ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఓకే. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో హలో మేడం, నమస్తే. నమస్తే. చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి చేస్తున్నారండి? మేడం నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి సార్ మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. మా అమ్మాయి ప్రెగ్నెన్సీ మేడం. ఇప్పుడు ఓకే. 9 months కంప్లీట్ అవుతున్నాయి మేడం. అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మా యూట్రస్ వీక్ ఉందని స్టిచెస్ చేశారు మేడం. ఓకే. అయితే ఇప్పుడు డెలివరీ డేట్
థర్డ్ 25th ఏమో ఇచ్చారు మేడం. ఈ నెల. ఓకే మేడం. అయితే ఈ ఒక మేడం ఏమంటుంది, యూట్రస్ స్టిచెస్ తీసేయాలి ముందే అని అంటుంది. ఇంకొక మేము కన్సల్ట్ అయ్యే మేడం అవసరం లేదు, డెలివరీ టైం తీసేస్తాము అని అంటున్నారు. అదొకటి మేడం. మళ్ళీ అమ్మాయికి థైరాయిడ్ ఉన్నది, మళ్ళీ పోయే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా? అది మేడం మా డౌట్. ఇప్పుడు యూట్రస్ స్టిచెస్ తీసేస్తే మంచిదా, లేకుంటే ప్రెగ్నెంట్ మన డెలివరీ టైంలో? మీరు ఈ ఫిబ్రవరి నెల 23వ తేదీన డెలివరీ డేట్ అని చెప్పారు. సో ఈ రోజు ఆల్రెడీ 11వ తేదీ. అవును. సో మీ ఆల్రెడీ మీ అమ్మాయి ప్రెగ్నెన్సీ డెలివరీ డేట్ దగ్గరకు వచ్చేసిందండి. మొత్తంగా ప్రెగ్నెన్సీ 40 వారాలు జరగాలి. 37 వారాలు జరిగితే బేబీకి సేఫ్ స్టేజ్కి వచ్చేసినట్టేనండి. సో ఇప్పుడు 37 దాటిపోయారు మీ అమ్మాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే స్టిచ్ తీయడానికి, ఈ స్టిచ్ అనేది కింద గర్భసంచి ముఖద్వారం లూజ్ ఉంటే వేస్తారండి, అబార్షన్ అవ్వకుండా ఉండడానికి, 7వ నెలలో 8వ నెల నొప్పులు రాకుండా ఉండడానికి. ఈ స్టిచ్ మీరు హాస్పిటల్కి దగ్గరలోనే ఉంటున్నారు, నొప్పులు వచ్చిన వెంటనే వెళ్ళగలుగుతున్నారు అంటే స్టిచ్ తీసుకొని అవసరం లేదండి, నొప్పులు వచ్చినప్పుడే తీయచ్చు, దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. పోనీ ఇప్పుడు తర్వాత ఆ టైంలో అర్జెన్సీ ఎందుకు, టెన్షన్ ఎందుకు అనుకుంటే ముందు తీయించుకున్నా ఏమి ఇబ్బంది లేదు. రూల్ ఏంటంటే 37 వారాల వరకైనా స్టిచ్ ఉండాలండి. ఎందుకంటే నెలలు నిండకుండానే బేబీ బయటకు రాకూడదని. ఇప్పుడు ఆ స్టిచ్ తీసేస్తే నొప్పులు మొదలయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీలైనంత డేట్కి దగ్గరలో నొప్పులు వచ్చినప్పుడే తీసుకోవడమే బెటర్ అండి. బికాజ్ లాస్ట్ వారాల్లో ప్రతి వారం బేబీకి చాలా ఇంపార్టెంట్. ప్రతి వారం బేబీకి వెయిట్ పెరుగుతూ ఉంటుంది. ఎంత బేబీ వెయిట్ బాగుంటే బయటకు వచ్చాక బేబీకి ఈ ఇన్ఫెక్షన్స్ అనేది, జాండిస్ అనేది ఫైట్ చేసే స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది బేబీకి. బేబీ అంత హెల్తీగా ఉంటుంది. ఆయన ఇంకొకటి అడిగారు ఏంటంటే, ఆల్రెడీ మాకు అమ్మాయికి థైరాయిడ్ ఉందమ్మా, సో దీనివల్ల ఏమన్నా? సో థైరాయిడ్ ఇప్పుడు ఆల్రెడీ డెలివరీ టైంకి వచ్చేసారండి. థైరాయిడ్ మాత్రం కంటిన్యూస్గా వేసుకోవాలి. థైరాయిడ్ ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడు పడుతుందంటే ఈ లాస్ట్ స్టేజెస్లో పడదండి. ఇందాక నేను చెప్పినట్టు ఎర్లీ స్టేజెస్లోనే ఉంటుంది. సో థైరాయిడ్ ఉన్న విషయం ముందే తెలిసి ప్రెగ్నెన్సీ ముందే థైరాయిడ్ మందులు కరెక్ట్గా వాడుకొని ఉంటే భయపడాల్సిన విషయం ఏమీ లేదు. ప్రెగ్నెన్సీలో కూడా వీలైనంత ఎర్లీగా, అంటే 1.5కి 2 నెలలకే తెలిసి మందులు మొదలెట్టినా పర్వాలేదు. ఇంకా లేట్గా తెలిసి లేట్గా స్టార్ట్ చేయడం అనేది స్లైట్ రిస్క్ అండి. కానీ థైరాయిడ్ వల్ల బేబీకి అంత మేజర్ ట్రబుల్స్ ఏం రావండి. ఓకే. సో కరెక్ట్గా మా తల్లి టాబ్లెట్స్ వేసుకొని ఉంటే ఏం మేజర్ ప్రాబ్లం రాదు. ఓకే. నెక్స్ట్ ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడతామంటే. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి అమ్మా? మేడం, మా పేరు కవిత, మేము చెన్నై నుంచి కాల్ చేస్తున్నామండి. ఓకే, కవిత గారు చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి? అదేనండి, మా పాపకి 14 years కంప్లీట్ అవబోతుంది, ఇంకా ఏజ్ అటెండ్ అవ్వలేదు. అదే ఏం సిమ్టమ్స్ కూడా ఏం కనిపించలేదు తనలో. అదేమి గైనకాలజిస్ట్ కాడ చూసి అలా వద్దా, వెయిట్ చేయాలని అడగడానికి ఫోన్ చేశాను. ఓకేనమ్మా, మన డాక్టర్ గారిని అడిగి. కవిత గారు 14 వయసు, ఈ మధ్య కాలంలో మనం పిల్లలకి ఎక్కువగా 12 వయసులో 13 వయసులో చూస్తున్నాము, ఎక్కువగా 12 చూస్తున్నాము. సో 12 వయసు వరకు కూడా పీరియడ్స్ రాలేదు అంటే, ఇప్పుడు 14 వరకు మీరు ఆల్రెడీ వెయిట్ చేశారు, ఇక ముందు వెయిట్ చెయ్యొద్దు, ఒక్కసారి డాక్టర్ చెకప్ చేయించుకోవడం మేలండి. ఇలాంటివి కొన్నిసార్లు పిల్లలు వయసు ఎగ్జాక్ట్గా అందరికీ 12కే రావాలి అనేది రూల్ ఉండదు, ఒక్కొక్కరు ఒంటి తీరు ఒక్కోలా ఉంటుంది. సో హాస్పిటల్కి తీసుకువెళ్తే స్కానింగ్ చేసి చూస్తారండి, ఒకసారి ఆ అమ్మాయిని పరీక్ష చేసి చూస్తారు. ఇప్పుడు పెద్ద మనిషి అవ్వక ముందు పిల్లలకి ఇంపార్టెంట్గా ఫస్ట్ బ్రెస్ట్ డెవలప్మెంట్ వస్తుందండి, రొమ్ము కనపడాలి. ఫస్ట్ రొమ్ము కనిపించిన తర్వాత అప్పుడు ప్రైవేట్ పార్ట్స్ దగ్గర, యాక్సిల్ చంక ఏరియాలో జుట్టు రావడం, ఇవన్నీ ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. సో రొమ్ము వచ్చాక జుట్టు అవంతా స్టార్ట్ అయ్యాక తర్వాత పీరియడ్ స్టార్ట్ అవుతుందండి. సో ఇప్పుడు ఒక అమ్మాయికి ఎవరికైనా రొమ్ము డెవలప్మెంట్ బాగా ఉండి జుట్టు డెవలప్మెంట్ బాగా ఉంటే పీరియడ్స్ వస్తుంది అని అర్థం. కానీ ఒకసారి ఒక చెకప్ చేయించుకొని కన్ఫర్మ్ చేయించుకోవడం మేలు. ఇవన్నీ బాగానే ఉండి స్కాన్ చేసి అందులో గర్భసంచి, అండాశయాలు అన్నీ బాగానే ఉన్నాయంటే భయపడాల్సిన విషయం లేదండి, వెయిట్ చేయొచ్చు. ఓకే డాక్టర్, మరో కాలర్తో మాట్లాడతామండి. హలో, నమస్తే అండి. హలో, మీ కాల్ కలిసిందమ్మా, మాట్లాడండి. హలో, యా చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి? నమస్తే అండి. హలో అమ్మా, మీ సమస్య గురించి చెప్పండి. టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించండి అమ్మా ప్లీజ్.
హలో హలో చెప్పండి. చెప్పండి సార్. అమ్మా ఏమి లేదు మామూలుగా జనవరి ఫస్ట్ రోజు మ్మ్. బయట జాతకం అయిందమ్మా. ఏమైందండి? ఆ నుంచి ఇప్పటిదాకా ఏమో ఆగలేదు. ఏం జరిగిందండి జనవరి 1? దానికి హాస్పిటల్ పోతే వాళ్ళు ఆపరేషన్ చేయాలన్నారు. ఏం జరిగిందండి జనవరి 1న? వినపడలేదు. హలో సార్, లైన్లో ఉన్నారా? లైన్ లోనే ఉన్నామమ్మా. అంటే జనవరి 1 తారీఖు అసలు ఏం జరిగిందో చెప్తారా క్లియర్గా? అదే హాస్పిటల్ పోతే గర్భసంచి ఉబ్బింది, ఉబ్బింది, దానికోసం. ఆపరేషన్ చేయాలన్నారు. వయసు ఎంతండి? వయసు 49. బ్లీడింగ్ ఏమైనా ఎక్కువ అవుతుందా? బ్లీడింగ్ ఎక్కువగానే ఉంది. ఎన్ని రోజుల నుంచి అవుతుంది? దగ్గర 4 రోజుల నుంచి అవుతానే ఉందమ్మా. ఇప్పుడు బ్లీడింగ్ ఆపడానికి చాలా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ఏమన్నా క్యాన్సర్ సస్పెక్ట్ 3 రోజులకు మందులు ఇచ్చింది బ్లీడింగ్ ఆపేదానికి డాక్టర్ అమ్మా. ఓకే బ్లీడింగ్ అయిన తర్వాత ఆపరేషన్ చేస్తానండి. ఓకే, మరి ఆగిందా అది అండి ఇంకా? కాకుండా ఏమన్నా మందుల ద్వారా తగ్గేదానికి ఆస్కారం ఉందా? కాదండి, బ్లీడింగ్ రావడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. కొందరికి గర్భసంచిలో గడ్డలు ఉండడము, లేదా గర్భసంచి ముఖద్వారం దగ్గర పుండుల్లాగా రావడము, ఇలాంటివి ఏమైనా ఉంటేనే గర్భసంచి తీస్తామండి. లేదు గర్భసంచి బాగానే ఉంది, గడ్డలు ఏమీ లేవు అనుకుంటే వేరే మార్గాలు ఉన్నాయి, మాత్రలతో కూడా తగ్గించవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు లూప్ ఉంటుంది, హార్మోన్ లూప్. పిల్లలు పుట్టుకున్నానని కొందరు వాడుకునే వాళ్ళు, అలాంటివే హార్మోన్ లూప్స్ ఉంటాయి. అవి వేసినా చాలండి, బ్లీడింగ్ తగ్గుతుంది. పైగా మీరు చెప్పినట్టు 49 వయసు అన్నారు. సో త్వరలో ముట్లు ఆగిపోబోతున్నాయండి. సో ఇట్లాంటి వయసులో ఉన్న వాళ్ళకి కొంచెం మందులు వాడి కొన్ని నెలలు వెయిట్ చేసి ఆగిపోతుందా లేదా అని చూసుకోవడమే మేలు. ఫస్ట్ అవన్నీ ట్రై చేసి అవేమీ పని చేయకపోతే అప్పుడు గర్భసంచి తీయడం అండి. డైరెక్ట్గా గర్భసంచి ఎవరికి తీయము. పెద్ద పెద్ద గడ్డలు లేదా క్యాన్సర్ డౌట్, అలా గర్భసంచిలో క్యాన్సర్ ఇలాంటివి ఏమైనా ఉంటే తప్ప గర్భసంచి వెంటనే తీయాలని ఫస్ట్ టైమే బ్లీడింగ్ అయితే డిసిషన్స్ ఉండవు. సో చూడండి, మీరు ఫస్ట్ గడ్డలు ఏమన్నా ఉన్నాయో ఇవన్నీ స్కాన్లు చేయించుకోండి. యా ఓకే. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో. యా చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి? హలో అమ్మా చెప్పండి అమ్మా, వినిపిస్తుంది మీ వాయిస్. పాప గురించి మాట్లాడదామని చేసిన మేడం. యా తప్పకుండా, మీ పాప సమస్య ఏంటో చెప్పండి అమ్మా. అదే పాపకి 18 సంవత్సరాలు మేడం. యా ఓకే. షుగర్ వచ్చేసింది, ఇప్పుడు ఒక 4 నెలలు అవుతుంది. ఇట్లా కనుక్కున్నామని చేస్తున్నాం మేడం. ఏమొచ్చిందమ్మా? 18 years. ఓకే, సమస్య ఏంటి? షుగర్ వచ్చింది. ఓకే, దాని గురించి ఎర్లీలో చిన్న వయసులోనే షుగర్ రావడం అండి. కొన్నిసార్లు ఇందాక చెప్పినట్టు తల్లిదండ్రులకి షుగర్ ఉంటే తొందరగా వచ్చే రిస్క్ ఉంటుంది. పైగా పిల్లలకు ఆహారం ఏం పెడుతున్నారు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, వీటన్నిటిని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు మీ అమ్మాయికి చిన్న వయసులోనే షుగర్ వచ్చింది అంటున్నారు. ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి, పీసీఓడి వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, ఇవన్నీ మన చేతుల్లోనే ఉంటుందండి. మనం ఎంత పర్ఫెక్ట్గా దాన్ని కంట్రోల్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా అందరిలాగే జీవించవచ్చు. సో ఇప్పుడు మీ అమ్మాయికి చిన్న వయసులోనే షుగర్ వచ్చింది, అది మంచి విషయం కాదు. సో మీరు డయట్ అనేది ఏమేం పెట్టాలి, ఏమేం పెట్టకూడదు, అమ్మాయి ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయాలి, ఎంతవరకు ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి, ఇవన్నీ అలవాటు చేయండి తనకి ఇప్పటి నుంచి. లైఫ్ లాంగ్ ఇప్పుడు షుగర్ ఉంటుంది తనకు ఒకసారి వచ్చిన తర్వాత. సో కరెక్ట్గా ఇవన్నీ చేస్తే మామూలుగా అందరిలాగే ఎంతో తక్కువ షుగర్ మందు డోస్తో పూర్తి జీవితం గడపచ్చండి. సో ఇలా పర్ఫెక్ట్ కంట్రోల్ రావాలి అంటే ఆహారంలో మీరు కరెక్ట్ పదార్థాలు పెట్టడము, ఇందాక నేను చెప్పినట్టు వైట్ రైస్ బదులు కొర్రలు, జొన్నలు ఇలాంటివి పెట్టడం, గోధుమల అన్నం ఇలాంటివన్నీ పెట్టడం అలవాటు చేయండి. బాగా ఎక్సర్సైజ్ చేయించండి మీ అమ్మాయి చేత. ఇప్పుడు అమ్మాయిలు అంటేనే మనం బయటకు పంపించాము, జిమ్కి పంపించడానికి 10 సార్లు ఆలోచిస్తాము. అవన్నీ ఏమి హెసిటేట్ చేయొద్దు. షుగర్ ఉందన్న విషయం అయినా కూడా మనం వెస్టర్న్ కంట్రీస్లో, అమెరికాలో, లండన్లో ఎక్కువ చూస్తుంటాం చిన్న వయసులో షుగర్స్ రావడం. కానీ వాళ్ళు డయట్, ఎక్సర్సైజ్తో ఎంత పర్ఫెక్ట్ కంట్రోల్ పెట్టుకుంటారంటే పూర్తి 100 ఏళ్ళ జీవితం జీవిస్తారండి పర్ఫెక్ట్గా. సో షుగర్ వచ్చింది అని వెంటనే మీరు భయపడకండి, కానీ దాన్ని పర్ఫెక్ట్గా కంట్రోల్ ఎలా పెట్టాలి అనే దాని మీద ధ్యాస చూడండి. ఎప్పుడు డాక్టర్ విజిట్స్ మిస్ అవ్వద్దు. ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్కి మాత్రమే చూపించండి. పర్ఫెక్ట్ షుగర్ కంట్రోల్ గురించి చెప్పిన ట్యాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ టైంకి వేసుకోవాలి. దాంతోపాటు ఆహారం ఏం చేయాలి, ఎక్సర్సైజ్ ఏం చేయాలి అనేది కూడా కనుక్కొని పర్ఫెక్ట్గా చేయండి. షుగర్ని బట్టి ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా అనేది కూడా ఉంటుంది.
యా ఓకే మేడం, మరో కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో నమస్తే అండి. హలో యా చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? హలో అమ్మా, మీ వాయిస్ మేడం గారండి. చెప్పండి. చెప్పండి అమ్మా మీ సమస్య గురించి. నాకు నా వయసు 36 సంవత్సరాలండి. ఓకే. నాకు 2 ఆడపిల్లలు, ఆపరేషన్ అయిపోయిందండి. 2 నెలలకి బ్లీడింగ్ వస్తుందండి, బాగా ఎక్కువ అవుతుంది. యా చూపించారండి 2 నెలలు ఎవరికైనా? వస్తుంది, ఆగుతుంది, 2 నెలలకు వస్తుంది. అలా రాకూడదండి. ఆడవాళ్ళందరికీ, పైగా మీలాగా వయసులో ఉన్న ఆడవాళ్ళకి 30 వయసు అంటున్నారు, నెల ఖచ్చితంగా రావాలండి. పోనీ లేట్ అయినా కూడా ఒక 5 రోజుల వరకే అలౌ చేయొచ్చు లేట్ అవ్వడానికి. 5 రోజులు అదే మించి భయపడుతున్నాను. ఈయన అంటున్నారు నీకు క్యాన్సర్ వచ్చిందేమో హాస్పిటల్కి వెళ్ళు అని అంటున్నారు. ప్రతిదీ క్యాన్సర్ కాదండి, భయపడద్దు. ఇలా వయసులో ఉన్న ఆడవాళ్ళకి పీరియడ్ టైంకి రావట్లేదంటే కామన్గా చూసే కారణాలు 2 ఉంటాయి. ఒకటి థైరాయిడ్, ఒకటి పీసీఓడి, అంటే నీటి బుడగలు వస్తాయి కదా అండాశయాల్లో, ఇవి కామన్గా చూస్తామండి. మీరు ఒకసారి చెకప్ చేయించుకోండి, ఒక స్కాను, ఒక థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి, ప్రాబ్లం ఎక్కడుందో తెలిసిపోతుంది. అప్పుడు ప్రాబ్లం ఏంటి అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఒకవేళ వెయిట్ కానీ ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్సర్సైజ్తో తగ్గించడానికి ట్రై చేయండి. ఓకే డాక్టర్ గారు, మనం దాదాపు కాలర్స్ చూసుకున్నట్లయితే పెద్ద ఏజ్ వాళ్ళే వస్తున్నారు. హెవీ బ్లీడింగ్ వస్తుంది అంటే ఏజ్ చూసుకున్నట్లయితే 50కి దగ్గరలో ఉంటున్నారనమాట. సో అంటే ఈ టైంలో మెన్స్ట్రల్ అనేది ఆగిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ ఇండికేషన్స్ అంటారా వాళ్ళకి? అలా ఎలా తీసుకోవాలి? ఇవన్నీ ఇండికేషన్సేనండి. ఇవన్నీ ఒక రోజు పాత కాలంలో 50 ఏళ్ళకు ఒకవేళ పీరియడ్స్ ఆగిపోవాలి అంటే 47-48 నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ చూసేవాళ్ళం. కొందరికి హెవీగా అయ్యి ఆగిపోయేది, కొందరికి తక్కువ ఆగిపోతుంది. సో ఈ రోజుల్లో మనం ఎక్కువ చూస్తున్నాము. పైగా ఎర్లీగా స్టార్ట్ అయిపోతున్నాయండి. 42, 43, 44 వయసు నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. దీనికి కూడా మళ్ళీ మన డయట్, లైఫ్ స్టైల్, వెయిట్ ఎక్కువగా ఉంటున్నాం. ఒకప్పుడు లావుగా ఉన్న ఆడవాళ్ళు రేర్గా కనిపించేవాళ్ళు. ఇప్పుడు ప్రతి 3వ వ్యక్తి లావుగా కనిపిస్తున్నారు మనకి. లావు అంటే చాలా ఎక్కువ లావు ఉండవసరం లేదండి. దీంట్లో బిఎంఐ ఉంటుంది. బిఎంఐ అనేది 18 to 25 రేంజ్లో ఒకప్పుడు 80% ఉండేవాళ్ళు. ఇప్పుడు మనము 80% 25 to 30 రేంజ్లో ఉన్నామండి. సో బిఎంఐ ఈజ్ వెరీ హై. సో హైట్ని బట్టి వెయిట్ డిసైడ్ అవుతుంది. సో బాగా పొడుగ్గా ఉన్న వాళ్ళు వెయిట్ కొంచెం ఉండొచ్చు, వాళ్ళ హైట్కి సరిపోతుంది. అందరికీ ఒక లిమిట్ ఉంటుంది. ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ అన్నీ కూడుకొని ఈ మెనోపాజ్ ముందు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందండి. సో ఈ బ్లీడింగ్ వాళ్ళు చాలా ఎక్కువ మంది 40 దాటంగానే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు. వీళ్ళందరికీ గర్భసంచి తీయడం సొల్యూషన్ కాదండి. మీరందరూ డైరెక్ట్గా అది డిసైడ్ అవ్వకండి. నేను చెప్పినట్టు ఆ మిరీనా లూప్ అనేది ఏదైతే ఉందో అది 5 ఏళ్ళు పనిచేస్తుందండి. కాపర్ ఇలానే ఉంటుంది, కానీ అందులో కాపర్ ఉండదు. ఇది హార్మోన్ లూప్. ఈ హార్మోన్ లూప్ వేయించుకొని 99% బాగా పనిచేస్తుంది. ఇది వాళ్ళకి 5 ఏళ్ళు ఉంటుంది. 5 ఏళ్ళ తర్వాత తీసి ఇంకోటి వేయించుకోవచ్చు. అలా ముట్లాగిపోయిన దాకా అది వేసుకోవచ్చు అండి. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత అది తీసేయచ్చు. పర్ఫెక్ట్గా సర్జరీ అవాయిడ్ చేసినట్టు అవుతుంది. ఓకే, అంటే ఇది మనం ఈ లూప్ అనేది సర్జరీ అవాయిడ్ చేయడానికి, అలాగే యూటరస్ తీసేయకుండా ఉండడానికి బ్లీడింగ్ తగ్గిపోతుంది. ఇప్పుడు గర్భసంచి తీయడం అనేది అందరూ చిన్న విషయం అనుకుంటారు, అది చాలా మేజర్ సర్జరీ అండి. కారణం ఉంటే, నిజంగానే తీయాల్సిన పరిస్థితి ఉంటే అది డాక్టర్స్ చెప్తారు మీకు, అలాంటప్పుడు తీయించుకోవచ్చు. కానీ మొదటిసారి బ్లీడింగ్ కనపడంగానే దీంతో పని అయిపోయింది కదా ఆపరేషన్ చేయించేసుకుందాం అన్న వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. అలా చేయొద్దు అంటున్నాను. తప్పకుండా. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో నమస్తే అండి. హలో అమ్మా, లైన్లో ఉన్నారా? అమ్మా దయచేసి మీరు టీవీ వాల్యూమ్ తగ్గించినట్లయితే మా వాయిస్ వినగలరు. మీ సమస్య గురించి చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. హలో టీవీ వాల్యూమ్. నమస్కారం అండి, హలో చెప్పండి. మేడం నమస్తే. నమస్తే, చెప్పండి. నా వయసు 34 సంవత్సరాలండి. ఓకే. అయితే నాకు నెల పీరియడ్స్ రావట్లేదండి. మామూలుగా ఫస్ట్ కాడి నుంచి 45 రోజులకి 50 రోజులకి అలా వస్తుంది. ఓకే, అది 45 రోజులకి 50 రోజులకి వస్తుందా. నాకు 2 పిల్లలు పుట్టారండి. నేను చిన్న ఆపరేషన్ అయితే చేయించుకోలేదు, పిల్లలు పుట్టకుండా. ఈ మధ్య 5 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి అలా వస్తుంది. తల్లి చెక్ చేయించుకున్నాము. గర్భసంచిలో నీటి బొడుగలు ఉన్నాయమ్మా, లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ నీటి గడ్డల్లా ఒక 2-3 అలా ఉన్నాయి, చిన్న స్మాల్ సైజ్ లోనే ఉన్నాయి, తగ్గిపోయింది, మందులు వాడితే అనింది.
అలా ఇప్పుడు సంవత్సరం బట్టి అలా మందులు రాపోయినప్పుడల్లా 3 నెలలకి 4 నెలలకి వెళ్ళి మందులు తెచ్చుకుంటానే ఉన్నా అండి. మందులు వాడితేనే వస్తుంది, లేదంటే లేదు. అది కూడా మందులు వాడినా సరే 4 నెలలకు ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడు కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవుతుందండి, కొంచెం కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, పని చేసుకోలేదు. ఇప్పుడు 6 నెలల తర్వాత పీరియడ్ వస్తుంది అంటే హెవీగానే వస్తుందండి. తెలియట్లేదు. మీకు ఆల్రెడీ తెలుసండి మీ కారణం. పీసీఓడి అనేది నీటి బుడగలు తయారవ్వడం అనేది అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. దానివల్లే మీకు పీరియడ్ రావట్లేదు. ఇప్పుడు ఆడవాళ్ళకి నెల నెల అండం తయారయ్యి విడుదలైతేనే పీరియడ్ వస్తుంది. ఇట్లా నీటి బుడగల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అండం తయారవ్వదు, విడుదల అవ్వదు, అప్పుడు పీరియడ్ రాదన్నమాట. అలాంటి వాళ్ళకి ఇట్లా 3 నెలలకోసారి 6 నెలలకోసారి వచ్చినప్పుడు హెవీగా వచ్చేస్తుంది పీరియడ్. సో మీరు ఏం చేయాలంటే ఇలా 3 నెలలు 6 నెలలు గడవనీకండి. మీకు పీరియడ్ రాలేదు అంటే నెల పైన ఒక 5 రోజులు 10 రోజులు చూడండి అంతే. అప్పటికి పీరియడ్ రాలేదు అంటే ట్యాబ్లెట్ వేసేసుకొని పీరియడ్ వచ్చేలాగా మందులు వాడచ్చు మీరు. కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఇలా ప్రతి నెల మందులు వాడుకోలేరు మీరు. ఇది పీసీఓడి ప్రాబ్లం. పీసీఓడి ప్రాబ్లంకి ఫస్ట్ ట్రీట్మెంట్ వెయిట్ లాసేనండి. అన్నిటికీ ఎక్సర్సైజ్ చెప్తున్నారు మేడం అని తిట్టుకుంటారు అందరూ. బట్ ఈ నీటి బుడగల ప్రాబ్లంకి ఇది షుగర్ లాంటి వ్యాధండి. షుగర్కి ఇప్పుడు మనం ఇన్సులిన్ ఇస్తే ఎలా తగ్గుతుందో ఈ నీటి బుడగల ప్రాబ్లంకి వెయిట్ తగ్గితే అవే తగ్గిపోతుంది. మీరు ఒక 3 కేజీలు తగ్గి చూడండి, మీరే గమనిస్తారు మీ పీరియడ్ ముందుకు వచ్చేస్తుంది. 6 నెలలకి వచ్చే పీరియడ్ 3 నెలలకు వచ్చేస్తుంది. మీరు ఇంకో 3 కేజీలు తగ్గి చూడండి, నెలకే వచ్చేస్తుంది. సో ఈ వెయిట్ తగ్గడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీసీఓడి పీపుల్ అండి. ఈ నీటి బుడగల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వెయిట్ తగ్గారు అంటే ఏ వెయిట్లో మీకు కరెక్ట్గా నెల పీరియడ్స్ వస్తున్నాయో ఆ వెయిట్లో మెయింటైన్ చేయాలండి, మళ్ళీ పెరగకూడదు. ఆ వెయిట్లో మెయింటైన్ చేస్తే మీకు ఏ మందులు అవసరం ఉండదు. ఓకే, ఇప్పుడు మరో కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి అమ్మా? నా పేరు పద్మ అండి, వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నామండి. పద్మ గారు చెప్పండి అమ్మా మీ సమస్య గురించి డాక్టర్ గారికి. మేడం, నాకు సెకండ్ డెలివరీ అయింది, పాప పుట్టిందండి. ఓకే, అదే ట్యూబెక్టమీ చేయమంటే చేయలేదు మేడం, అది 6 months తర్వాత చేస్తామన్నారు. ఓకే, ఫస్ట్ పద్మ గారా? సెకండ్ పాప అండి? ఫస్ట్ బాబా పాప అండి? తర్వాత పొట్ట కూడా వచ్చేసింది మేడం డెలివరీ తర్వాత, దానికి కూడా సొల్యూషన్ చెప్పండి మేడం. పద్మ గారు, ఫస్ట్ బాబు తర్వాత పాప? ఫస్ట్ పాప అండి, సెకండ్ కూడా పాప అండి. ఫస్ట్ పాప వయసు ఎంత? 3 years అండి. చిన్న పాప వయసు? 6 months అండి. పద్మ గారు, పిల్లలిద్దరూ ఇంత చిన్న వయసులో ఉన్నప్పుడు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చాలా వరకు వద్దని చెప్తామండి మేము. ఎందుకంటే పిల్లలకి చాలా తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తుంటాయి, చాలా తొందరగా వాళ్ళకి జాండిస్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ పిల్లల్లో ఎక్కువగా చూస్తాం. సో మీ ఫస్ట్ బిడ్డ కూడా 3 సంవత్సరాలు, రెండో బిడ్డ 6 నెలలు. పుట్టేటప్పుడు కొత్తగా పుట్టిన బిడ్డకు కూడా జాండిస్ ప్రాబ్లమ్స్, సెప్టిక్ ప్రాబ్లమ్స్ చాలా చూస్తుంటామండి. సో అప్పుడు తొందరపడి మనము పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేస్తే బై ఛాన్స్ ఏదో ఒక పిల్లలకి ఏమైనా ప్రాబ్లం కనిపిస్తే మళ్ళీ ఆ ట్యూబ్స్ని అతికించడం అనేది చాలా కష్టం అండి. ట్యూబ్స్ అతికించేదానికి సర్జరీ ఉంది, కానీ దాని సక్సెస్ 5% మాత్రమే. సో తొందరపడి ఈ పూర్తిగా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవద్దనే చెప్తాం మేము. పిల్లలు కొంచెం వయసు వచ్చిందాక అట్లీస్ట్ ఒక్క బిడ్డ అయినా, ఫస్ట్ బిడ్డ అయినా 5 ఏళ్ళు దాటేంత వరకు లూప్ ఏదైనా వేసుకొని వెయిట్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయించుకోమని చెప్తామండి. సో మీరు వెయిట్ చేయమనింది మంచి విషయమే, మీ డాక్టర్ గారు అక్కడ చెప్పింది మంచి విషయమే. మీరు తొందరపడి, ఇప్పుడు ఎంతోమంది మా దగ్గర తొందరపడి చేయించుకొని తర్వాత వచ్చి అతికించమంటుంటారండి. ట్యూబ్ అనేది పెన్లో రీఫిల్ అంత సన్నగా ఉంటుంది, దాన్ని అతికిచ్చినా అది కూడుకోవడం అనేది ఇట్ ఇస్ వెరీ వెరీ సక్సెస్ రేట్ ఓన్లీ 5%. అందుకని తొందరపడి చేసుకోవద్దు. మీరు కాపర్టీ లూప్ వేయించుకోండి, 5 ఏళ్ళు అవ్వనివ్వండి, మీ పెద్ద పాప కన్నా 5 ఏళ్ళు దాటనివ్వండి, అప్పుడు సర్జరీ చేయించుకుందరు. కానీ ఈ బొజ్జ తగ్గడానికి మాత్రం జిమ్ అండి, యాబ్సే చెయ్యాలి. మీరు కొంచెం ఎక్సర్సైజ్ అవన్నీ స్టార్ట్ చేయండి. మీరు 2 పిల్లల్ని చూసుకుంటున్న తల్లి, మీరు తిండి తగ్గించలేరు, వాళ్ళ చుట్టూ పరిగెత్తడానికి మీకు శక్తి అవసరం. సో తిండి తగ్గించకుండా పౌష్టికాహారం తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేయండి. జిమ్కి వెళ్ళి యాబ్స్ అని అడిగితే అబ్డామినల్ మసిల్స్ ఓన్లీ బొజ్జు తగ్గే ఎక్సర్సైజెస్ చెప్తారు, అవి చేయించండి. ఓకే మేడం, మరో కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, చెప్పండి అమ్మా మీ పేరు? చెప్పండి అమ్మా. హలో, నమస్తే మేడం, నా పేరు లావణ్య అండి. ఓకే లావణ్య గారు, చెప్పండి అమ్మా మీ సమస్య ఏంటో. మేడం, నాకు 2 పిల్లలు పుట్టారండి. నా ఏజ్ 32 years.
పిల్లలు పుట్టుకున్న ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయి. అయితే 1 వీక్ నుంచి ట్యూబ్ లో మెదులుతున్నట్టు అనిపిస్తుంది. అది ఏదైనా ప్రాబ్లం అంటారా మేడం? లేదండి, అలాంటిది ఏమి ఉండదు. ట్యూబ్స్ ఉంటాయి కదా మేడం రైట్ సైడ్, అక్కడ ట్యూబ్స్ ప్రతి ఒక్కరికి కదులుతాయండి. అది కదలడం ఎవరికి అర్థం కాదు. మీరు పేగులు కదలడం మేబీ ట్యూబ్స్ కదులుతున్నట్టు అనిపిస్తుందేమో మీకు. పేగులు కదలడం అనేది అందరికి చిన్నది మెదులుతున్నట్టు అనిపిస్తుంది. హాస్పిటల్కి వెళ్తే అట్లా ఏముండదండి, నులుపురి ఏమన్నా అంటే అట్లా ఏముండదు అనేసి అన్నారు. ట్యూబ్స్ అనేది ఆడవాళ్ళందరికీ కదులుతాయండి. ఆ ట్యూబ్స్ కదిలితేనే అండము వీర్యము కదిలేది, పిండం తయారయ్యేది, ప్రెగ్నెన్సీ వచ్చేది. సో ట్యూబ్స్ కంటిన్యూస్గా కదులుతూ ఉంటాయండి అందరికీ. ఆ కదలడం అనేది ఎంత మైల్డ్ ఉంటుందంటే అది మనకు తెలిసేంత ఉండదు. సో మీకు నాకు తెలుస్తుందండి, 3 days నుంచి బాగా తెలుస్తుంది. అవి పేగులండి. అయితే అది ట్యూబ్స్ కాదు, పేగులు కదలడం తెలుస్తుందండి కొందరికి. సో బాగా గ్యాస్ ఉన్న వాళ్ళకి అంటారు కదా మేడం, అట్లా ఏమనేసి డౌట్. మీరు పీరియడ్ ఏమన్నా మిస్ అయిందా? లేదు మేడం. మరి ప్రెగ్నెన్సీ గురించి డౌట్ ఎందుకు వచ్చింది? పీరియడ్ మిస్ అవ్వకపోతే కదులుతుంటే ప్రెగ్నెంట్ అయితేనే కదా కదులుతుంది అని డౌట్ వచ్చిందండి. లేదండి, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి కూడా తెలియదండి, అట్లా కదలడం అనేది ఉండదు. ట్యూబ్స్ కదలికలు అసలు తెలియవు ఎవరికీను. మీరు పేగుల కదలికలు అనేది మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. కొందరు గ్యాస్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఆకలి బాగా వేసినప్పుడు పేగులు కదులుతాయి కదా, ఇది అందరికీ తెలిసిన విషయమే. పొత్తి కడుపులో ఏమన్నా పేగు కదిలితే మీకు అలా అనిపించినట్టుంది. మోషన్ అది ఫ్రీగా అవుతుందో లేదో చూసుకోండి. కొంచెం పీచున్న ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ తీసుకోండి. ఫైబర్ ఎక్కువ ఉంటే ఫుడ్లో ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్, పేగులు ఇంత ఎక్కువగా కదిలే ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి అమ్మా? నా పేరు మంజు అండి. నాకు 47 years అండి. ఓకే, చెప్పండి మంజు గారు. అయితే బ్లీడింగ్ నాకు అదే మంత్లీ కరెక్ట్గా వస్తుంది కానీ పీరియడ్ అంటే 1 week వరకు డేలో 2-3 times అంటే 2-3 drops కనపడుతుంది. ఒక 10 days, తర్వాత 4 days ఏమో ఎక్కువగా ఉంటుంది బ్లీడింగ్. తర్వాత ఒక 1 week గ్యాప్ వస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది బ్లీడింగ్. మంజు గారు లైట్ గా వైట్ డిశ్చార్జ్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుందండి. ఇప్పుడు 2-3 months ఇలాగ ఉంటుంది. 2-3 months మీకు కూడా పీరియడ్స్ ఆగిపోయే టైం దగ్గరలో ఉందండి, అందుకని ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా కనిపిస్తున్నాయి. కానీ మీరు ఆ 3 రోజులు ఏదైతే హెవీగా అవుతుందని చెప్పారు చూసారా, దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. అలా ప్రతి నెల 3 రోజులు హెవీగా పోయిందంటే మీ రక్తశాతం తగ్గిపోతూ వస్తుంది. మరీ ఓవర్గా ఏం లేదండి, మామూలుగా ఇది వరకు పీరియడ్స్ వచ్చే టైంలో ఎలాగో అలాగే ఉంటుంది, కానీ అలాగే వస్తే ఎక్కువ అనిపిస్తుంది. ఎక్కువ రోజులు కనిపిస్తున్నట్టుంది మీకు. సో ఎక్కువ రోజులు కనిపిస్తుంది కానీ లైట్ గానే ఒక 10 days వరకు అయితే. మంజు గారు, మీరు వరి అవ్వాల్సిన విషయం ఏం లేదని అనిపిస్తోంది. ఆగిపోయే టైంలో ఇలాంటి డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. హెవీగా అయితేనే మాత్రం చూపించుకోవాలి. మామూలుగా ముందు పీరియడ్స్ ఎలా అవుతున్నాయి ఇప్పుడు కూడా అలాగే అవుతున్నాయి అంటే ఏం భయపడాల్సిన విషయం లేదండి. ఇర్రెగ్యులర్గా రావడం అనేది మీరు వరి అవ్వద్దు. ఆగిపోయే ముందు ఇర్రెగ్యులారిటీస్ కనిపిస్తుంది కొన్నిసార్లు, దానికి మీరు హార్మోన్ మందులు అవన్నీ ఏం వాడకండి. వైట్ డిశ్చార్జ్ అన్నారు, దానికి మాత్రం మీరు ఇచ్చింగ్ అన్నారు కాబట్టి ఒకసారి డాక్టర్కి చూపిస్తే మేలు. అది పరీక్ష చేసి చూస్తే కానీ తెలియదండి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా ఏంటి అనేది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మీ వయసులో వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అది చాలా ఈజీలీ ట్రీటబుల్, ట్యాబ్లెట్స్తోనే తగ్గిపోతుంది. ఒకసారి పరీక్ష చేయించుకోండి. ఓకే డాక్టర్, మనకి వచ్చిన కాల్స్ అన్నిటికీ చూసుకుంటే మెనోపాజ్కి దగ్గరలో ఉన్న వాళ్ళు దాని గురించే ఉన్నాయి. సో నేను దాని గురించే అడుగుతాను. మెనోపాజ్కి వచ్చేటప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు హెవీ ఫ్లో అనేది వస్తూ ఉంటుంది, దానికి యూటరస్ దాకా వెళ్ళిపోతున్నారు, అంటే సర్జరీస్ వరకు వెళ్తున్నారు. సో అసలు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, దేనికి భయపడకూడదు, దేనికి సీరియస్? మెనోపాజ్ అనేది చాలా పెద్ద విషయం అండి. ఒక ఆడవారి జీవితంలో మెనోపాజ్ అనేది ప్రెగ్నెన్సీ ఎంత ఇంపార్టెంటో మెనోపాజ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. కానీ ఆ వయసుకు వచ్చేసరికి ఆడవాళ్ళ మీద శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుంది. ఆ వయసు ఆడవాళ్ళు కూడా పిల్లలకి చెప్పుకోలేని పరిస్థితుల్లో 90% ఉంటారండి. ఇవి కొందరికి హాట్ ఫ్లాషెస్ అనేది ఎక్కువ చూస్తుంటాము. ఈ పీరియడ్స్ ముందు కొంచెం హార్మోనల్ చేంజెస్ వస్తుంది. పిఎంఎస్ అనే పదం ఎక్కువగా వాడుతుంటారు జోక్గా పిల్లలందరూ. పీరియడ్స్ ముందు మూడ్ స్వింగ్స్ రావడము,
అలా ఫేస్ చేస్తుంటారు. కొందరికి నిద్ర ఎక్కువ వస్తుంది, కొందరికి నిద్ర తక్కువ వస్తుంది, కొందరికి ఆకలి ఎక్కువ ఉంటుంది, ఆకలి తక్కువగా ఉంటుంది. ఈ పీరియడ్ ముందు ఈ హార్మోన్ చేంజెస్కి ఇంత మార్పు వస్తే మెనోపాజ్ వచ్చినప్పుడు ఎంత మార్పు ఉంటుంది అనేది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చండి. ఒంట్లో మొత్తం మార్పులు స్టార్ట్ అయిపోతాయి, హార్మోన్స్ అన్నీ తగ్గుతూ వస్తాయి. పూర్తిగా ఫీమేల్ బాడీ కాస్త ఫీమేల్ హార్మోన్స్ జీరోకి వచ్చేసి లిటరల్లీ ఇంకా మేల్ ప్యాటర్న్కి వచ్చేస్తారండి. ఫీమేల్ హార్మోన్స్ అన్నీ జీరోకి వచ్చేస్తాయి. సో ఒక 50 ఏళ్ళు ఒక టైప్ ఆఫ్ బాడీ తత్వం ఉన్న వాళ్ళకి సడన్గా ఇంత పెద్ద మార్పు వచ్చినప్పుడు అది డెఫినెట్గా పెద్ద విషయం అండి. సో ఇంత హార్మోన్ చేంజ్ వచ్చినప్పుడు ఒక్కొక్కరి ఒంటి తీరుని బట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొందరికి హాట్ ఫ్లాషెస్ అంటాం మనం, బాగా వేడెక్కిపోతుంది, పూర్తిగా వేడెక్కి. కొందరికి బాగా తెల్లగా ఉన్న వాళ్ళకి మొహం అంతా ఎర్రగా కనిపించేస్తుంటుంది. అంత హాట్ ఫ్లాషెస్ వచ్చేసి సడన్గా బాడీ కూల్ అయిపోతుంది. 1 గంట అలా ఉంటుంది, 1 గంట పూర్తిగా కూల్ అయిపోయి బాగా చెమట పట్టేస్తుంది. ఇవన్నీ హార్మోనల్ చేంజెస్ అండి. ఇవన్నీ కొందరు ఆడవాళ్ళకి ఎంత సివియర్గా వస్తుందంటే వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ కూడా చేయలేని పరిస్థితి, అంత సివియర్గా వస్తుంది. ఆ వేడికి వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి, కూర్చోవాల్సిన పరిస్థితి. ఇంకా అందరికీ ఏసీలు ఇవన్నీ లగ్జరీ కూడా ఉండదు. సో వీళ్ళు చాలా సఫర్ అవుతుంటారండి. వీటన్నిటికీ రెమెడీస్ ఉన్నాయి. ఇవి సఫర్ అవ్వకుండా అలా బయటపడి ట్రీట్మెంట్స్ తీసుకోవాలండి. వీటికి చిన్నదేలే తగ్గిపోతుందిలే, పైగా పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పుకోలేని పరిస్థితి, ఇగ్నోర్ చేసి అలాగే భరిస్తూ ఉంటారు చాలా వరకు. సో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ హార్మోన్స్తో పని లేదు, చాలా వేరే రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి వీటన్నిటికీ హెల్ప్ చేయడానికి. సో ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు కూడా తీసుకోమని చెప్తాం. అట్లని ఈస్ట్రోజన్ మాత్రలు తీసుకోకూడదు. ఈస్ట్రోజన్ మాత్రలు తీసుకుంటే మళ్ళీ క్యాన్సర్లు వచ్చే రిస్క్. హార్మోన్స్ ప్రకృతి పరంగా లేని వాళ్ళకి అలాగే జరగాలి. కొంచెం ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఈస్ట్రోజన్ కంటెంట్ ఉండే ఆహారం తీసుకుంటే ఈ సోయా మిల్క్ కానీ సోయా బీన్స్ కానీ వీటన్నింటిలో కొంచెం ఈస్ట్రోజన్ ఉంటుంది. ఇవి తీసుకుంటే అంత సివియర్గా ఉండదండి. దాంతోపాటు యోగా ఉంది, మెనోపాజ్ యోగా అని ఒకటి ఉందండి. సో మెనోపాజ్ యోగా అంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత చేయడం కాదు, కొంచెం 42-43 వయసు నుంచి అలవాటు చేస్తే బాడీకి కొంచెం బోన్స్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇప్పుడు మెనోపాజ్ వచ్చేసిన తర్వాత హార్మోన్స్ పోయినప్పుడు మోకాళ్ళ నొప్పులు మ్యాక్సిమం చూస్తాం మనం ఆడవాళ్ళకి. ఎందుకు మోకాళ్ళ నొప్పులు అంటే ఓన్లీ సిట్టింగ్ పొజిషన్స్ ఎక్కువ. ఇప్పుడు ఇంట్లో పనోళ్ళు ఉన్న వాళ్ళకి ఎక్కువగా మోకాలు చిప్పులు అరిగిపోతాయండి. ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్న వాళ్ళకి మోకాలు చెప్పులు అరిగిపోవు. ఇది మేము కామన్గా చూస్తున్నది. ఇప్పుడు జస్ట్ లేచి కూర్చోవడం, టీవీ ముందర లేచి డైనింగ్ టేబుల్ మీద కూర్చోవడం, తర్వాత వచ్చి సోఫా మీద కూర్చోవడం, మనం గమనిస్తే ఎక్కువ కూర్చోవడమే జరుగుతుంది. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మోకాలు చెప్పులు అసలు వాడట్లేదు మనం. సో అది అలా స్టిఫ్ అయిపోతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్. తొందరగా మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి తొందరగా అరిగిపోవడం. సో యోగా, ఎక్సర్సైజెస్, ఈస్ట్రోజన్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే బెస్ట్గా ఉంటుంది మెనోపాజల్ ట్రాన్సిషన్. ఓకే, మేము అడిగిన క్వశ్చన్స్కి అలాగే మన కాలర్స్ కూడా చాలామంది అడిగారు. వాళ్ళ క్వశ్చన్స్ కూడా మీరు సమాధానాన్ని, పరిష్కార మార్గాల్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇవాళ డాక్టర్ స్టాక్ కార్యక్రమంలో మనం అంటే గైనిక్ సంబంధించిన అనేక అంశాల గురించి, ప్రెగ్నెన్సీ గురించి, ఇంకా మెనోపాజ్ గురించి, ఇలాగా అనేక సమస్యల గురించి, సందేహాల గురించి డాక్టర్ గారు మనకు అనేక విషయాలు తెలియజేశారు. మరో కార్యక్రమంలో మరో చక్కటి అంశంతో మీ ముందుకు వస్తుంది మీ సీరియల్.